అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ చేసి ఈ వాస్తవాలను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలండి. నారా లోకేష్ గారు అంతకుముందు అంటే 2019 ఎలక్షన్కి ముందు నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అట విదేశాల్లో చదువుకున్నాడట. ఆయన కొంచెం అమాయకంగా ఉంటాడట, రాజకీయాలు పెద్దగా పట్టించుకోడట. ఆయన బిజినెస్ గురించి ఆయన ఉద్యోగం అంతే, ఆ ఫ్యామిలీ అదే చూసుకుంటాడు తప్ప ఆయనకి రాజకీయాలు పెద్దగా తెలీదు, ఒక అమాయకుడు. ఇదే ఆయన మీద ఉన్న ఆ ఇమేజ్. ఆయన దాదాపు 40 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆ 40 సంవత్సరాల్లో 36 సంవత్సరాలు ఆయన క్యారీ చేసిన ఇమేజ్ అదే. ఒక్క ఈ 4 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఆయన కణకణమండే ఒక యువ నాయకుడు. ఆయన శత్రువులు ఎంత బలమైన వాళ్ళైనా ఎంత శక్తివంతులైనా సరే వాళ్ళని ఎదిరించి ధైర్యంగా నిలబడగలడు, వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పగలడు. అంతకుముందు ఆయన మాట్లాడిన మాటల్లో తెలుగు సరిగా పలికేది కాదు. ఆయన సరిగా మాట్లాడలేకపోతున్నాడని, ఆయన పప్పు అని, ఆయన ఇంకోటని చాలా రకరకాల రూమర్లు ఆయన మీద ప్రచారాలు ఉండేవి. కానీ ఒక్కసారి ఆయన యువగాళం అనే ఒక పాదయాత్ర మొదలుపెట్టాడండి. ఆ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన యాటిట్యూడ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన శరీరాకృతి కానీ టోటల్ చేంజ్ అయిపోయింది. అంటే మనకి అది సినిమాల్లో మాత్రమే చూస్తాం. సినిమాలో ఫస్ట్ హాఫ్లో హీరో కొంచెం బొద్దుగా ఉండి అమాయకంగా ఉండటం, ఎవరో ఆయన అవమానిస్తే ఆ అవమాన భారంతో ఆయన ఇమ్మీడియట్గా ఆయన ఫిట్ అయిపోవటం, లేకపోతే 6 ప్యాక్ వచ్చేయటం, ఫైటర్ అయిపోవటం, ఈ కేవలం సినిమాల్లోనే జరుగుతాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగింది. నారా లోకేష్ అనే ఒక యంగ్ రెబల్ స్టార్, ఆల్మోస్ట్ పాలిటిక్స్లో ఆయన ఎంటర్ అవ్వటం తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజం వచ్చిందండి. చాలామంది పెద్ద ఆయనకి ఏజ్ అయిపోయింది అనే ఈ రూమర్లు కూడా విపరీతంగా పెడితే ఆ క్రమంలో ఉదయించిన పసుపు సూర్యుడని చెప్పాలి నారా లోకేష్ గారిని. ఎంతోమంది యువతకి ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి, ఎవడేం చేస్తాడో చూద్దాం అని ఆయన యాటిట్యూడ్, ఆయన ఇచ్చిన ధైర్యం మాత్రం తెలుగుదేశం కార్యకర్తల్లో అసలు ఎనలేని ధైర్యాన్ని నింపిందండి. ఆయన అన్ని దాడులకు గురవుతూ, అన్ని హత్యా ప్రయత్నాలకు గురవుతూ, ఆయన కేసులు పెట్టించుకుంటూ, ఆయన కూడా అరెస్ట్ చేస్తారనే రూమర్లు వచ్చినా సరే ఆయన ధైర్యంగా నిలబడి వెనకాల ఉన్న క్యాడర్లో ధైర్యం నింపాడు. ఎప్పుడైనా నాయకుడు భయపడితే క్యాడర్ అంతా చల్లాచెదురైపోద్దండి. కానీ ఈయన చూపించిన ధైర్యం తెగువ తెలుగుదేశం పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారే అసలు హై లెవెల్కి తీసుకెళ్లారు, దాన్ని ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. తెలుగుదేశం పార్టీకి తిరుగులేని శక్తిగా 23 సీట్లే వచ్చింది తెలుగుదేశం పార్టీకి అనేది ఆల్మోస్ట్ జనం మర్చిపోయారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, మొత్తం క్షేత్రస్థాయిలో చాలా బలమైన కార్యవర్గం కలిగిన పార్టీ అని ఆ పార్టీ మీద ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా గట్టి నమ్మకం వచ్చిందండి. దానికి కారణం నారా లోకేష్ గారు.